నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తున్నారాయన. లైవ్ చూద్దాం. నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరవ్వడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన హీరోయిన్ల వస్త్రధారణకి సంబంధించి నోరు జారారు. పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ ఆయనకు నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం ఆయన మహిళా కమిషన్ నోటీసులు అందుకున్న తర్వాత విచారణకు హాజరయ్యారు. కేవలం నేను వాడిన 2 పదాలకు మాత్రమే నేను సారీ చెప్తున్నానని మొదట ప్రకటన విడుదల చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పారు. మళ్ళీ మీడియా ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారు నటుడు శివాజీ. సినిమా పైన ప్రస్తుతం మా కరెస్పాండెంట్ రాకేష్ లైవ్లో ఉన్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. రాకేష్. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శివాజీపై ప్రస్తుతం విచారణ. హలో మహిళా కమిషన్ ముందు శివాజీ అటెండ్ అయ్యారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మహిళా కమిషన్ కాస్త సీరియస్ గానే ఈ వ్యవహారాన్ని తీసుకున్నట్టుగా మనకు కొద్దిసేపటి క్రితం లోపల విజువల్ చూస్తే అర్థమవుతోంది. శివాజీ కూడా మౌనంగా ఉన్నారు. ప్రశ్నల వర్షం మహిళా కమిషన్ చైర్పర్సన్ కురిపిస్తున్నారు. పలు ప్రశ్నలకు సంబంధించి మన దగ్గర కొంత డేటా ఉంది. ఆ డేటాకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సంబంధించి ప్రశ్నలు వాటికి సంబంధించి శివాజీ ఏం వ్యాఖ్యలు చేశారంటే ఇక్కడ స్పష్టంగా మహిళా కమిషన్ తన నోటీసులో పేర్కొంది. సంబంధించి దండోరా సినిమా సంబంధించిన ప్రమోషన్ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్లో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన క్లిప్ మనకు చూస్తున్నాం. దాన్ని స్పష్టంగా ఆ వ్యాఖ్యలు ఏ ఉద్దేశం చేశారని సంబంధించిన పిన్ టు పిన్ అక్కడ డాటాకు సంబంధించిన అంశాలను ఆమె స్పష్టంగా నోటీసులో పేర్కొంది. దాని కిందకు సంబంధించిన అంశాలు కూడా ప్రస్తుతం మనం సంబంధించి చూస్తున్నాం. వీటన్నిటి కూడా సంబంధించి కమిషన్కు సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే శివాజీకి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ విచారణకు ముందే శివాజీ 2 బహిరంగ వేదికల పట్ల తన వ్యాఖ్యలను పట్ల తాను చింతిస్తున్నానంటూ చెప్పుకొచ్చినప్పటికీ ఈ విషయాన్ని అంత ఈజీగా వదిలిపెట్టేది లేదు. చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇది మహిళా లోకం మొత్తం కూడా డ్రెస్సింగ్ పైన కామెంట్ చేశారు. ఇది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. దీన్ని ఉద్దేశపూర్వకంగా ఈ కామెంట్ చేశారు. ముఖ్యంగా సినిమా నటుల ప్రభావం ప్రజలపైన ఎక్కువ ఉంటుంది. వారు చేసే వ్యాఖ్యలు ప్రతిదీ కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి వారి విషయంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని మహిళా కమిషన్ భావిస్తూ ఉంది. అందుకోసమే సుమోటోగా ఈ కేసు తీసుకుంది. శివాజీ చేసిన వ్యాఖ్యలకు నెక్స్ట్ డేనే ఈ కేసును స్వీకరిస్తున్నట్టుగా మహిళా కమిషన్ ప్రకటించి వెంటనే నోటీసులు జారీ చేసింది. ఈ రోజు ప్రస్తుతం చూస్తున్నాం శివాజీ మహిళా కమిషన్ ఎదుట కనిపిస్తున్నారు. కేవలం వివరణ మాత్రమే అడుగుతారా ఏ నేపథ్యంలో ఇది చేయాల్సి వచ్చింది, ఎందుకు ఇలా మాట్లాడారు అని? లేదంటే ఆయనతో పాటు ఏమైనా అడ్వకేట్ని అలో చేశారా? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా రాకేష్ మీ దగ్గర? ఆయనేం పెద్ద బాధపడినట్టుగా కనిపించలేదు. తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. కేవలం జస్ట్ 2 అన్పార్లమెంటరీ మాటలు మాత్రం మాట్లాడాను, వాటికే క్షమాపణ చెప్తున్నాను, అదేవిధంగా వేదిక పైన ఎవరైతే నటీమణులు ఉన్నారో వాళ్ళకి సారీ చెప్తున్నానని మాత్రమే చెప్పారు ఆయన. పర్టికులర్గా ఈ మొత్తం ఎపిసోడ్ ఆ దండోరా సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో జరిగిన మొదటిసారి మీడియా ముందు మాట్లాడిన అంశాలు, ఆ తర్వాత మాట్లాడిన అంశాలను మొత్తం కూడా మహిళా కమిషన్ ఇక్కడ కోట్ చేసింది. ఆ తర్వాత ఎందుకు రియలైజ్ అయ్యామని చెప్పినప్పటికీ ఎందుకు దానిపైన బహిరంగ క్షమాపణ ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని అడుగుతున్నారు. అయితే పక్కన తన ఫ్రెండ్ను కూడా తీసుకొచ్చారు. ఆయన అడ్వకేట్గా శివాజీకి సంబంధించిన సన్నిహితులు చెప్తా ఉన్నారు. సంబంధించిన అడ్వకేట్ను కూడా అలౌ చేసిన నేపథ్యంలో మొత్తం ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే సంబంధించి మహిళా కమిషన్ ఈ విషయంలో సీరియస్గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా క్షమాపణ బహిరంగంగా క్షమాపణను ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మహిళా కమిషన్ కనిపిస్తా ఉంది. విచారణ సందర్భంగా అయితే కమిషన్ సీరియస్గా వ్యవహరిస్తున్న ఆ దృశ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ విషయం పట్ల శివాజీ ఖచ్చితంగా దీనికి క్షమాపణ చెప్పాలనే అంశాన్ని ఆమె ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంచోచనే మొత్తం కూడా శివాజీ మౌనంగా ఉన్నారు. ఆ ప్రశ్నలకు చాలా వరకు కూడా దాట వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. తనకు అన్న 2-3 వాక్యాలకు విత్డ్రా చేసుకుంటారన్న చెప్తున్నారు తప్పితే మిగతా ఓవరాల్గా
మాట్లాడిన విషయం పట్ల ఆయన వెనక్కి తగ్గినట్టుగా కనిపించట్లేదు. అందుకోసమే మహిళా కమిషన్ కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. మరొక హాఫ్ అన్ అవర్ పాటు కూడా విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే విచారణ ఈ రోజుతో ముగిసే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. మరొకసారి నోటీసులు ఇష్యూ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంపాక్ట్ ఈ అంశం పైన ఉంది. సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళా కమిషన్ దీన్ని సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నారు. రాజకీయ ప్రముఖులు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని కోరుతున్న నేపథ్యంలో ఈ ఒక్క రోజుతో విచారణ ముగుస్తుందని భావించడానికి లేదు. ఖచ్చితంగా ఈ రోజు విచారణ పూర్తయిన తర్వాత మరొక డేట్ ఇచ్చే అవకాశం ఉంది. డీటెయిల్ గా సంబంధించి వ్రాతపూర్వకంగా ఈ అంశం పైన వివరణ ఇవ్వాలని శివాజీకి కోరే అవకాశం ఉంది. మరొక డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉండగా ప్రస్తుత పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. శివాజీ మరి ఏం చేస్తారు? ఈ రోజు క్షమాపణ చెప్పి దీన్ని ఇంతటితో క్లోజ్ చేస్తారా, లేకుంటే మరొకసారి నోటీసులు ఇస్తే దానికి కూడా వివరణ ఇచ్చేందుకు సిద్ధపడతారనేది చూడాలి. తో వదిలేసే అవకాశం ఉంటుందా, లేదంటే కొంత మహిళా కమిషన్ కి ఉండే పరిధి వీటన్నింటి నేపథ్యంలో మరింత లీగల్ గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చాలా మంది శివాజీ కామెంట్స్ మాత్రమే కాదు, ఆయనకి చాలా మంది సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళు కూడా కొంతమంది సినీ పరిశ్రమలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ అంశం విషయంలో మాత్రం కమిషన్ చైర్పర్సన్ సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా కమిషన్ ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ అంశంలో సీరియస్ గా వ్యవహరిస్తే భవిష్యత్తులో మళ్ళొకసారి ఎవరు కూడా సినీ ప్రముఖులు కానీ ఇతర రంగాల వారు కూడా మహిళలపై మాట్లాడాలంటే కొంత జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ఈ అంశాన్ని ఖచ్చితంగా సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నారు. ఈ ఒక్క రోజుతో ఎపిసోడ్ క్లోజ్ చేయాలని కూడా వాళ్ళు అనుకోవట్లేదు. ఖచ్చితంగా దీన్ని కొంచెం పొడిగించాలి. ఈ అంశం పైన డిస్కస్ జరగాలి. మహిళా కమిషన్ ఎంత సీరియస్ గా ఉంటుంది, మహిళలను అవమానపరిస్తే సీరియస్ యాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది తెలియజేయాలనుకునే ఉద్దేశంతో కమిషన్ ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆ ఉద్దేశంతోనే నిజానికి ఇక్కడికి విచారణకు వచ్చే వాళ్ళు చాలా మంది కూడా 10 నుంచి 20 నిమిషాల లోపే విచారణ పూర్తి చేశారు. కానీ ఇప్పటికీ గంట బావు దాటింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ఈ విచారణ సాగే అవకాశం కూడా తెలుస్తా ఉన్న నేపథ్యంలో ఓవరాల్ గా ఇన్పుట్స్ తీసుకున్నారు కమిషన్ చైర్పర్సన్. అందుకే సుదీర్ఘంగా విచారణ కొనసాగిస్తున్నారు. విచారణ ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగించే అవకాశం ఉంది. ఓవరాల్ గా సంబంధించి ఒక క్లియర్ ఇండికేషన్ కమిషన్ ఇవ్వాలనుకుంటుంది. మహిళలపై ఎవరైనా ఇలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవనే ఒక ఇండికేషన్ కమిషన్ చైర్పర్సన్ ఇవ్వాలనుకుంటున్నారు. ఈ అంశాన్ని ఖచ్చితంగా ఈ కేసును దానికి అనుగుణంగా కమిషన్ తీసుకుంటుందనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. I'm a person fundamental rights of the constitution So hereafter you have to be very careful and support of yourself or support of some others and ask them not to make any derogatory remarks who supported the women cause. అదొకటి మీరు చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంది. I'm a person fundamental rights of the So hereafter you have to be very careful and support of yourself or support of some others and ask them not to make any derogatory remarks who supported the women cause. అదొకటి మీరు చాలా జాగ్రత్తగా వహించాల్సి ఉంది. అప్డేట్ చూద్దాం. నటుడు శివాజీని విచారిస్తోంది తెలంగాణ మహిళా కమిషన్. మహిళలపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు వివరణ ఇస్తున్నారు. మహిళా కమిషన్ కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శివాజీ ఇంకా మహిళా కమిషన్ కార్యాలయంలోనే ఉన్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహిళలు వాళ్లు కట్టుకునే దుస్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు శివాజీ. దీంతో మహిళా లోకం ముక్త కంఠంతో శివాజీ వ్యాఖ్యలను ఖండించింది. సినీ రాజకీయ నేతలు కూడా శివాజీ కామెంట్స్ ను తప్పుపట్టారు. అతని వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని నోటీసులు ఇచ్చింది. ఆయన్ను విచారిస్తోంది తెలంగాణ మహిళా కమిషన్.
నటుడు శివాజీని విచారిస్తోంది తెలంగాణ మహిళా కమిషన్. మహిళలపై ఆయన చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు వివరణ ఇస్తున్నారు. మహిళా కమిషన్ కూడా సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం శివాజీ ఇంకా మహిళా కమిషన్ కార్యాలయంలోనే ఉన్నారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మహిళలు వాళ్లు కట్టుకునే దుస్తులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు శివాజీ. దీంతో మహిళా లోకం ముక్త కంఠంతో శివాజీ వ్యాఖ్యలను ఖండించింది. సినీ రాజకీయ నేతలు కూడా శివాజీ కామెంట్స్ ను తప్పుపట్టారు. అతని వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుని నోటీసులు ఇచ్చింది. ఆయన్ను విచారిస్తోంది తెలంగాణ మహిళా కమిషన్. నటుడు శివాజీని విచారిస్తోంది తెలంగాణ మహిళా కమిషన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, 2 గంటలుగా శివాజీని మహిళా కమిషన్ ప్రశ్నిస్తూ ఉంది. ప్రశ్నల్లో కీలక అంశాలు మహిళా కమిషన్ లేవనెత్తుతున్నట్టుగా సమాచారం. మనకు సంబంధించి కొన్ని అంశాలు సమాచారం అందింది. ముఖ్యంగా సీరియస్ గా ఈ కేసు విషయంలో మహిళా కమిషన్ ప్రశ్నలు సంధిస్తున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతోంది. ముఖ్యంగా శివాజీకి మహిళా కమిషన్ సంధించిన ప్రశ్నలు కొన్నింటి చూస్తే మహిళలపై మీరు చేసిన వ్యాఖ్యలు మహిళల గౌరవం, వ్యక్తిగత జీవితం ప్రభావితం చూపుతుందని మహిళా కమిషన్ భావిస్తుందని స్పష్టంగా పేర్కొంది. దీనికి మీరు సమాధానం చెప్పాలంటూ కూడా లిఖితపూర్వకంగా మా శివాజీ ముందు నోట్ పెట్టింది మహిళా కమిషన్. అలాగే రెండవ ప్రశ్నగా చూస్తే సినిమా నటుడిగా మీ వ్యాఖ్యలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయి, ఇవి మీకు తెలిసే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కమిషన్ భావిస్తుంది. దీనికి మీ సమాధానం ఏంటంటూ కూడా కమిషన్ రెండో ప్రశ్న సంధించింది. ఇక మూడవ ప్రశ్నగా మహిళల వస్త్రధారణ ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఇది చదువుకున్న వ్యక్తిగా ఇది మీకు తెలుసా తెలియదా అంటూ కూడా కమిషన్ ఈ ప్రశ్న కూడా మూడవ ప్రశ్నకు సంధించింది. అలాగే నాలుగవ ప్రశ్నగా మీ వ్యాఖ్యలు మహిళలను కించపరిచినట్లు కానట్లు మీరు భావించినట్లయితే మీరు దీనికి తగ్గ ఆధారాలు కమిషన్కి చూపండి కూడా నాలుగో ప్రశ్నగా సంధించింది. ఇక ఐదవ ప్రశ్నగా మీ వ్యాఖ్యల మహిళలపై దాడులు పెంచే విధంగా ప్రోత్సహిస్తున్నాయంటూ కూడా పలు ఫిర్యాదులు చేశారు. వీటికి మీ సమాధానం చెప్పాలంటూ కూడా కమిషన్ పేర్కొంది. ఇలా ఈ 5 ప్రశ్నలు వీటిలో ప్రధానంగా ఉన్నాయి. మరికొన్ని ప్రశ్నలు కూడా సంధించినట్టుగా సమాచారం. మరొక హాఫ్ అన్ అవర్ పాటు ఈ యొక్క విచారణ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు శివాజీ దాట వేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. కొన్ని ప్రశ్నలకు మళ్ళీ సమాధానం చెప్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విచారణకు రాకంటే ముందే కొన్ని సందర్భాల్లో కూడా తాను అసభ్యంగా మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలను విత్డ్రా చేసుకున్నట్టుగా ప్రకటించారు. అయితే దాని విషయంలో కూడా కొంత విమర్శలు అయితే పాలవుతున్నారు శివాజీ. ఎందుకంటే తాను చేసిన మొత్తం వ్యాఖ్యల పట్ల విచారణ వ్యక్తం చేయకుండా 1-2 అంశాలను ప్రస్తావించు దాన్ని మాత్రమే వెనక్కి తీసుకుంటారని ప్రకటించిన పట్ల సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు. దీన్ని మహిళా కమిషన్ కూడా అంతే సీరియస్ గా తీసుకుంటున్న నేపథ్యంలో మహిళా కమిషన్ ఫైనల్ డెసిషన్ ఏం తీసుకుంటుందనే ఒక చర్చ, ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. బహిరంగంగా క్షమాపణ చెప్పాలనే డిమాండ్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటుంది, మహిళా కమిషన్ ఈ ఒక్కరోజుతో విచారణ ముగిస్తుందా లేకుంటే తదుపరి మరొకసారి డేట్ ఇచ్చి మళ్ళీ విచారణకు రమ్మని పిలుస్తుందా అనేది చూడాలి. ఎందుకంటే మహిళా కమిషన్ ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి ఎవరు కూడా ఫిర్యాదు చేయకుండానే ఈ నెల 22న శివాజీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే 23నే సుమోటోగా ఈ కేసును స్వీకరించి విచారణకు ఆదేశించింది మహిళా కమిషన్. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయంలో చాలా సీరియస్ గా కమిషన్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో కమిషన్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనే ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. కమిషన్ చైర్మనే కాదు సభ్యులు కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. మామూలుగా అయితే ఒక్కొక్క కేసును సభ్యులు లేదంటే చైర్మన్ విచారిస్తారు. కానీ ఈ కేసును మాత్రం చైర్మన్ తో పాటు సభ్యులందరూ కూడా కూర్చొని విచారించిన పరిస్థితి కనబడుతుందంటే ఈ కేసును చాలా సీరియస్ గా కమిషన్ తీసుకుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి విచారణ తర్వాత శివాజీ ఏం మాట్లాడతారు, కమిషన్ చైర్పర్సన్ దీనిపైన ఏమన్నా మాట్లాడతారా లేకుంటే మరొక డేట్ ఇచ్చి దీనిపైన లిఖితపూర్వకంగా ఏమన్నా సంబంధించి మాట్లాడాలి చెప్పాలని చెప్పే అవకాశం ఉందనేది చూడాలి. మొత్తానికైతే విచారణ 2 గంటల పైగా సాగుతుందంటేనే స్పష్టంగా అర్థమవుతుంది. విచారణ విషయంలో చాలా లోతుగా చర్చ జరుగుతుందనేది. ఎందుకంటే గతంలో చాలా విచారణ చూసాం, కేవలం 10 నుంచి 20 నిమిషాల లోపే విచారణ ముగిస్తారు, మరొక డేట్ ఇస్తారు. కానీ 2 గంటల పైగా విచారణ సాగుతుందంటేనే ఈ కేసు విషయంలో కమిషన్ సీరియస్ గా ఉందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.